నాకు ఈ సంబంధించిన దేవాలయం వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారి అమ్మగారికి కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలండి. ఈరోజు చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. ఎవరైనా చదవండి. చాలండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నా ప్రియుని గురించి పాడేతులు వినుడి. నా ప్రియుడు అంటే అర్థం ఏంటండి? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడికి ఏముందని చెప్పాలి. తండ్రి అయిన దేవుడికి ఏముందండి? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎక్కడ ఉందంటే, ఒకసారి చెప్పండి. చాలా ఏంటంటే సత్వ భూమి గల కొండ మీద. సత్వ భూమి అంటే ఏంటంటే సారవంతమైన భూమి. అది ఎక్కడ ఉందంట? కొండ మీద ఉంది. ఎందుకని తండ్రి దేవుడు కొండ మీద తీసుకున్నాడు? పొలంలో ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే తండ్రి దేవుడు కొండ మీద ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే మనం పంట వేసినప్పుడు ఏమవుతుందంటే, మనం పంట వేసినప్పుడు నేలకున్న సత్తువ తగ్గిపోతుంది. మనం ఏం చేస్తాం? అప్పుడు ఎరువు వేస్తాం. మనం పంటకి ఏ వేస్తాం మనకు తెలుసు. కానీ కొండ మీద ఎటువంటి ఎరువు దొరుకుతుందంటే ప్రకృతి సిద్ధవంతమైన ఎరువు. అది ఎలా దొరుకుతుందంటే, కొండ మీద ఏముంటాయండి? చెట్లు ఉంటాయి. ఆ చెట్ల నుంచి ఆకులు రాలిపోయి అవి కింద పడి కుళ్ళిపోయి అది ఎరువుగా మారబడుతుంది. మనం ఇక్కడైతే ఎక్కడ నేల మీద అయితే మనం పంట వేస్తే ప్రసారం పోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం యూరియా అయ్యేసి ఎరువుని పెంచుతాం, మొక్క ఎదగాలని పెంచుతాం. కానీ కొండ మీద వర్షం పడినప్పుడు ఏమవుతుంది? మట్టి జారిపోయి కొత్త మట్టి వచ్చింది. ఇక్కడ కొండ మీద ఏం జరుగుతుందంటే, పంటకు నోసం పంచబడుతుంది. కానీ మనం వేసిన పంట మాత్రం సారం తగ్గిపోతుంది. అలాగే ఒకసారి 2వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏమని రాయబడిందండి? ఆయన బాగా తిరగాలంట. మనం పంట వేసే ముందు ఏం చేస్తామండి? ట్రాక్టర్తో దుక్కు దున్నేస్తాం. కానీ మన పెద్దలు ఏం చేసేవాళ్ళు? ఎడ్లు కట్టి, ఆ ఎడ్లుకి నాగలు కట్టి రాత్రి పగలు వర్షం వచ్చినా ఎండలో వాళ్ళు చెంప వచ్చి దుక్కు దున్నేవాళ్ళు. అలాగే మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడండి? ఎత్తైన స్థలంలో కొండ మీద సారవంతమైన భూమి తీసుకుని అక్కడ ఏం చేశాడు? బాగా తవ్వి రాళ్ళని వేరాడు. రాళ్ళు ఎందుకు వేరాడండి? రాళ్ళని ఏర్పడంలో ఉంచచ్చుగా. ఎందుకు వేరాడు? ఎందుకంటే మొక్క బలంగా ఉండాలంటే రాళ్ళు